ఏలేశ్వరం మున్సిపల్ చైర్పర్సన్ అలమండ సత్యవతి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ హాజరయ్యారు. ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, విద్యుత్ సదుపాయాల విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు 4 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రాజకీయాలను పక్కన పెట్టి ఏలేశ్వరం అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని, తన పుట్టిన ఊరు ఏలేశ్వరాన్ని ఆదుకుని సౌకర్యాలు తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడి బీపీఎస్ 2019, ఎల్ఆర్ఎస్ 2020 గ్రాంట్ల ద్వారా 3 కోట్ల రూపాయలను ఏలేశ్వరం మున్సిపాలిటీకి తీసుకురావడంలో కృషి చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అవసరాలు ఉన్నాయి కానీ మీ అందరూ చెప్పినప్పుడు, అంటే ఇప్పుడు ఎజెండా పెట్టే ముందు చెప్పినప్పుడు కాదు, ముందంతా మీ రిక్వైర్మెంట్లు చెప్పినప్పుడు వాళ్ళు తయారు చేసిన లిస్ట్ నేను కూర్చుని దాన్ని ప్రయారిటీ ప్రకారం ఏ వార్డులో, అంటే నేను ఇందాక మన కౌన్సిల్ సభ్యులు చెప్పినట్టు నేను గత ఎలక్షన్ క్యాన్వాసింగ్ అయితేనేమో, లేదంటే తర్వాత నేను చేసిన ఈ మధ్యకాలంలో చేసిన డోర్ టు డోర్ అక్కడ ఉన్న సమస్యలు అడగడానికి డోర్ టు డోర్ చేసినప్పుడు అయితేనే అక్కడ మీ వార్డుల్లో మాకు ఇది సమస్య ఉందమ్మా అని అక్కడ ఉన్న వార్డులో ఉన్న ప్రజలందరూ చెప్పిన దాన్ని నేను ఐడెంటిఫై చేసుకుని దీన్ని నేను ఈరోజు రిక్వైర్మెంట్ మోస్ట్లీ అక్కడ చాలా అవసరం అన్న వాటిని మేము పెట్టడం జరిగింది. ఇందాకన్నది కొత్తగా పార్క్ మేము అక్కడ డెవలప్ చేయట్లేదు, అంటే ముందు అక్కడ మిగిలిన వాటిని ఉంచేసి పార్క్ అని అడుగుతున్నారు కౌన్సిల్ సభ్యులు. కొత్త పార్కును మేము అక్కడ శాంక్షన్ చేయించేసి కొత్త పార్కును డెవలప్ చేయలేదు. ఉన్నదాన్ని ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నిరుపయోగంగా ఉన్న పార్కును మేము కొంచెం చేస్తే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కొంచెం ఉపయోగపడుతుంది, మనకున్న ఈ బడ్జెట్లో దాన్ని కూడా పెట్టాలి అన్న ఉద్దేశంతో అక్కడున్న ప్రజలు అక్కడ పార్కు నిరుపయోగంగా ఉండడం వల్ల మున్సిపల్ సమావేశానికి రావడం జరిగింది. ఏదైతే మేము 15 నెలల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది. మేము ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్, బీపీఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ నిధుల నుండి 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఏరియాలకు కూడా వాటికి కూడా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి రాజకీయం చేయకుండా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ప్రతి వార్డుకి, ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న 20 వార్డులో ప్రతి వార్డుకి 10 లక్షల చొప్పున ఇక్కడున్న వార్డుల్లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ పనులన్నీ పెట్టి ఈరోజు మేము సమావేశంలో అజెండాలో పెట్టడం జరిగింది. ఈ అజెండాను కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాము, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశం విజయవంతమైన మరొకసారి కృషి తెలియజేసుకుంటారు.